చేరవచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సమయించిన పాస్టర్ గారికి వందనాలు. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. తండ్రి అయిన దేవా, పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహిమగల రాజానికి వందనాలు, స్తోత్రాలు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడానికి వందనాలు, స్తోత్రాలు. ఎన్నికలు మిమ్మల్ని సూచనలు గురించిన తండ్రి మీకు సన్నిధిలో ప్రభావ ఈ ఆదివారం ప్రభావ మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని ప్రభావ గణపరచడానికి, మీకు వాక్యాన్ని వినడానికి పిలిచిన ప్రభావం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతోమంది గంటలను మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా చేయడం ప్రతి ఒక్కరిని మీ చేతగా పిలుస్తున్నాను తండ్రి. ఇప్పటివరకు పాటల ద్వారా ప్రభావ మేము పొందిన వందనాలు, స్తోత్రాలయ్యా. మీకు వాక్యానికి మేమందరం మీద చూస్తున్నాం తండ్రి. మాతో మీరందరూ మీరు మాట్లాడిన తండ్రి. దేవా, ఇక్కడ నిలబడేవాడిని, ఒట్టివాణి మట్టివాణి నా తండ్రి. ప్రభావ నా మాటలు కాకుండా కేవలం మీరు మాత్రమే నా ద్వారా మాట్లాడిన తండ్రి. మీరు మాత్రమే మేము పొందిన తండ్రి. మీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ మీకు ఇస్తున్నారు ప్రభావ. మీకు మార్గంలో నడిపించాలని నమ్ముచు ఇంకా రావాల్సిన వారు ఎవరైతే ఉంటున్నారో వారిని మీకు సన్నిధికి ప్రభావ సకాలం నడిపించాలని, ఈ కార్యక్రమం ఆది అంత వరకు మీరే ఉండి ఇంకా కేవలం మీరు మాత్రమే పొందాలని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 115. ఇక్కడ కీర్తనలు 115 మనము లాస్ట్ వీక్ అంతకుముందు మనం విన్నట్టుగా ఇది ఇశ్రాయేలు సబ్బాతు, దాని తర్వాత పులియని రొట్టెల పండుగ, వాళ్ళు ఏవైతే 3 పండుగలు చేస్తారో ఆ 3 పండుగల కంటే ముందు దాని తర్వాత ఈ వాక్యాలని వాళ్ళు పాడతారు. ఒకటి 113 నుంచి 118 వరకు, 113 నుంచి 116 వరకు వాళ్ళు ముందు పాడతారు పండుగ కంటే ముందు. 117 నుంచి 118 వరకు 114 నుంచి 115 వరకు 18 వరకు వాళ్ళు పండుగ తర్వాత పాడతారు. అయితే ఈ 115వ కీర్తన ఎవరు పాడారో మనకు తెలియదు, కానీ ఇక్కడ మంచి మనకి కావాల్సిన వాక్యాలను ఇక్కడ దేవుడు 115వ కీర్తనలో రాసి పెట్టాడు. అయితే మొదటి వాక్యం మనం చూస్తే, మాకు కాదు యెహోవా మాకు కాదు. ఎప్పుడైనా ఇశ్రాయేలీయులు వాళ్ళ వాక్యాలలో లేదంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏదైనా వాక్యాన్ని 2 సార్లు రాసిండ్రు అని అంటే, 2 సార్లు మాట్లాడిండ్రు అంటే అది చాలా ఖచ్చితంగా అవును ఇది చెయ్యాలి అనే దానికి వాళ్ళు రాస్తారనమాట. ఇక్కడ వాళ్ళు మాకు కాదు యెహోవా మాకు కాదు అని 2 సార్లు చెప్తున్నారు. వాళ్ళు ఎంత గట్టిగా వాళ్ళు మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ నామమునకే మహిమ కలుగును గాక అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు ఈ కీర్తనలో మొట్టమొదటిగా వాళ్ళు మనకి ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైనా మన యొక్క మహిమ అంటే ఏదైనా మహిమ ఉంది అని అంటే ఆ మహిమ ఎవరికి వెళ్ళాలంటే అది దేవునికి మాత్రమే వెళ్ళాలి. అయితే ఇశ్రాయేలు వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు, చెప్తా ఉన్నారు, అయ్యా మాకు కాదు మహిమ, కేవలం మీకు మాత్రమే మహిమ రావాలి అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ 115వ కీర్తన ఒకవేళ మనము డివైడ్ చేస్తే 1 నుంచి 3వ వాక్యం వరకు దేవునికి మహిమ అనే మాటల్ని మనము గమనిస్తాం. దేవునికి మాత్రమే మహిమ, ఆయన మాత్రమే సమస్తము మన ఎడల చేస్తూ ఉన్నాడు అని. అలాగే 9 నుంచి 11 వరకు మనం చూస్తే 4 నుంచి 8 వరకు చూస్తే అక్కడ మొత్తం ఏవి రాసి ఉంటాయంటే ఈ లోకంకి సంబంధించిన విగ్రహాల గురించి రాస్తారు. 4 నుంచి 8 వరకు ఈ లోకంలో ఉండే విగ్రహాలు, అలాగే వాటి గురించి వాటి యొక్క స్వభావాన్ని, వాటి యొక్క స్వభావాలను అక్కడ రాస్తా ఉన్నారు. అలాగే 9 నుంచి 11 వరకు మనం గమనిస్తే అక్కడ 3 వాక్యాలు మనకు గుర్తొస్తాయి, అంటే మరీ కనబడతాయి. ఏంటంటే యెహోవాని నమ్ముకొనుడి, యెహోవాను నమ్ముకొనుడి. 3 వాక్యాలలో 3 సార్లు యెహోవాను నమ్ముకొనుడి అనే వాక్యాన్ని మనం చూస్తాం. అలాగే 12 నుంచి 15 వరకు ఆశీర్వాదం గురించి అక్కడ రాస్తా ఉన్నాడు. దేవునికి సంబంధించిన పిల్లలు, దేవుని యొక్క పిల్లలకి దేవుడు ఎలాగ ఆశీర్వాదాలు ఇస్తాడో మనము 9 నుంచి 15 వరకు మనము చూస్తాం. అలాగే 16 నుంచి 18 వరకు దేవుని యొక్క దేవుని మనం మహిమపరచడం, ఎవరు దేవుని మహిమపరుస్తాడు అనే వాక్యాన్ని మనము గమనిస్తాం. ఇలా మనము ఈ 115వ కీర్తనను మనము వివరించుకోవచ్చు. 1 నుంచి 3 వరకు దేవునికి మాత్రమే మహిమ. అలాగే 4 నుంచి 8 వరకు విగ్రహాలు, ఈ లోకంలో ఉండే విగ్రహాలు, వాటి యొక్క స్వభావము. అలాగే 9 నుంచి 11 వరకు మనం దేవుని నమ్ముకోవాలి. అలాగే 10 నుంచి 15 వరకు ఆశీర్వాదము, 16 నుంచి 18 వరకు దేవుని మళ్ళీ మనము స్తుతించాలి. ఇలా 115వ కీర్తనలో మనం గమనించవచ్చు. అయితే ఎప్పుడైనా మనం దేవుని మహిమపరచాలి, లేదంటే ఒకరిని మనం పొగడాలి అని అనుకుంటే మనం ఎప్పుడు వేరే వాళ్ళని మనం ఎక్కువ పొగుడతామో గౌరవిస్తామంటే వాళ్ళ ముందు మనల్ని మనం తక్కువగా అనుకున్నప్పుడు మాత్రమే మనం వేరే వాళ్ళని పొగడగలుగుతాం, లేదంటే వాళ్ళని మహిమపరచగలుగుతాం. ఈ లోకంలో ఎవరినైనా మనము ఒక పెద్ద ఆఫీసర్ మన దగ్గరకు వచ్చింది అనుకోండి, మనం ఏమనుకుంటాము, వాళ్ళకంటే మనము
తక్కువ. కాబట్టి వాళ్ళకి నమస్కారం చేయడం, వాళ్ళ ముందు వంగడము, వాళ్ళు ఏది చెప్పినా చేయడం మనం చేస్తాం. అలాగే దేవుని మనం మహిమపరచాలి, దేవుని మనం ఘనపరచాలి అని అంటే మనం కూడా రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, మనల్ని దేవుడు తయారు చేసిండు, మనం దేవుని కంటే తక్కువ. ప్రతి విషయంలో దేవుని కంటే మనం తక్కువ. నాకు ఏది ఉన్నా అది దేవుడు మాత్రమే ఇచ్చిండు అని అనుకుంటే అప్పుడు మనం దేవుని మహిమపరచగలుగుతాం. ఇదంతా నా వల్ల జరిగింది, నేను మాత్రమే చేస్తున్నా, నాకు మాత్రమే బలం ఉంది, నాకు మాత్రమే అన్నీ ఉన్నాయి, నేను చేయగలుగుతున్నా అనుకుంటే దేవుని మనం పక్కన పెడతాం కదండి. లోకంలో మనం ఎవరి ముందు మనము ఎక్కువగా మనము వాళ్ళు పొగుడతామంటే మనం ఏమనుకుంటామంటే వాళ్ళకంటే మనం తక్కువ అనుకున్నప్పుడే వాళ్ళ ముందుకు వెళ్తాం. మరి ఇక్కడ ఇశ్రాయేలు కూడా రాజులైన వాళ్ళు, దావీదు కానివ్వండి, ఇశ్రాయేలు రాజులు ఎవరైనా వాళ్ళు ఏమన్నారంటే దేవుని ముందు వాళ్ళని వాళ్ళు తక్కువగా ఎంచుకున్నారు. వాళ్ళు రాజులైనా కానీ దేవుని కంటే తక్కువగా ఎంచుకొని దేవుడు నాకు అన్ని ఇచ్చిండు అని ఎప్పుడైతే వాళ్ళ మనసులో వచ్చిందో అప్పుడు వాళ్ళు దేవుని ముందుకు వెళ్ళాడు. ఒక రాజు ఉన్నాడు నెబుకద్నెజర్, ఏమనుకున్నాడు ఆయన రాజ్యం ఆయన రాజ్యాన్ని చూసి ఒకరోజు మొత్తం అంతా చూసి, అబ్బా ఈ బబులోను ఎవరు తయారు చేశారు, ఎవరు కట్టించుకున్నారు ఈ నగరాన్ని, నేను అని తనని తాను పోడుకున్నాడు. ఏమనుకున్నాడు, ఈ నగరం అంతా, ఈ రాజధాని నా వల్ల కట్టబడింది, నా మహిమకరంగా నేను తయారు చేసుకున్నాను ఎప్పుడైతే తను అనుకున్నాడో అప్పుడే దేవుని యొక్క వాక్కు ఆయనని మొత్తింది కదండి. తనకు కావాల్సిన ఏవైతే దేవుడు చేయాలనుకున్నాడు అవన్నీ ఆయనని చేపించుడు. లాస్ట్కి ఆయన దేవుడే నిజమైన వాడు, దేవుడే గొప్పవాడు అని తెలుసుకున్నాడు. కాబట్టి ఎవరైనా దేవుని కోడాలి అంటే రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, దేవుడు మనల్ని చేసిండు, దేవుని కంటే మనము తక్కువ భారము, కాబట్టి దేవుని మనం ఘనపరచాలి. ఏ విధంగా మనం తక్కువగా అనుకోవచ్చండి? ఒక 4-5 వాక్యాలు మనం, అంటే ఎప్పుడు నేను ఇది ప్రతిసారి చెప్తా ఉంటా, ఇంకొకసారి చెప్తున్నాను. మనకి దేవుడు మనకంటే గొప్పవాడు, లేదంటే దేవునికి మహిమ ఘనత మనం చెల్లించాలంటే ఒక 5 తెలుసుకోవాలి. ఏంటి? ఒకటి, మనకు జన్మనిచ్చింది ఎవరు? దేవుడే కదండి. మన అంతరింద్రియములను చేసిన వాడు ఎవరు? దేవుడే. మనం భూమికి పునాదులు వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నవాడు ఎవరు? మనము పిండంగా రూపొందించిన వాడు ఎవరు? దేవుడే. కాబట్టి మనకు జన్మనిచ్చిన వాడు దేవుడే. ఇంకా మనము దేనికంటే గొప్పవారిం, దేవుని కంటే గొప్పవారిమా? కాదు. అలాగే ఆరోగ్యం ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు ఈ లోకంలో? దేవుడే ఇస్తారు. నా యొక్క దెబ్బల చేత మీకు స్వస్థత కలుగును కదండి. ఆస అనే రాజు ఎన్ని రోజులు చాలా కష్టపడి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఆయనకు స్వస్థత కలగలేదు. తనకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టిండంట స్వస్థత గురించి, కానీ ఆయనకి స్వస్థత దొరకలేదు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చిందో ఆయనకి స్వతగా, ఆయన దేవుని దగ్గరికి రాలేదు, లాస్ట్ చనిపోతారు. కానీ ఒక ఆమె 40 సంవత్సరాల నుంచి రోగం, అంటే రక్తస్రావం గల వ్యాధి గల స్త్రీ ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు, ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది, కానీ ఆమెకి స్వస్థత కలగలేదు. ఎప్పుడైతే ఆమె వచ్చి దేవుని యొక్క చెంగును ముట్టిందో ఆమెకి స్వస్థత కలిగింది. మనకు స్వస్థత రావాలంటే మన డబ్బులు కాదు, మనకు స్వస్థత కావాలంటే మన యొక్క ఏది కాదు, కానీ దేవుని యొక్క కృప ద్వారానే మనకి స్వస్థత కలుగుతుంది. కాబట్టి దేవుని ద్వారానే మనకు జన్మ వచ్చింది, దేవుని ద్వారానే మనము ఆరోగ్యంగా ఉన్నాం. అలాగే దేవుని ద్వారానే మనకు ఆశీర్వాదం కలుగుతుంది కదండి. ఆశీర్వాదం ఎవరి ద్వారా కలుగుతుంది? దేవుని ద్వారానే. యెహోవానే ఆశీర్వదించువాడు, మనుషుని కష్టము దాన్ని ఎక్కువ చేయలేదు. మనం అంటున్న నా కష్టం ద్వారా నాకు ఆశీర్వాదాలు వస్తున్నాయి. నో, దేవుడే ఆశీర్వాదం ఇస్తున్నాడు మనకి. దేవుని ఆశీర్వాదం వల్లనే మనం ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాం. మన కష్టం కాదు, మన యొక్క ఏది కాదు, కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదమే మనల్ని ఈ స్థానంలో ఈరోజు నిలబెట్టింది. ఒకటి, జన్మ దేవుడే ఇచ్చిండు, ఆరోగ్యం దేవుడే ఇస్తుండు, ఆశీర్వాదాలు కూడా దేవుడే ఇస్తుండు. రేపు చనిపోవాలన్నా ఎవరి ద్వారా, దేని ద్వారా వెళ్ళిపోతాం మనకి తెలుసా ఏ రోజు వెళ్తామో? నేను బాగా రోజు మంచి తిండి తిని బాగా ఉండి ఉన్నాను అనుకోండి, నేనేమన్నా రాయగలుగుతానా నేను ఈరోజే చనిపోతాను? పోనీ ప్రపంచంలో ఏ పెద్ద డాక్టర్ ఉన్నాడు అనుకోండి, అన్నీ తెలుసు ఆయనకి, ఏ రోగమైనా ఆయన మంచి చేయగలుగుతాడు. తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మంచి మందులు రాసి ఏ రోగమైనా పోగొడుతుండు. కానీ ఆయన ఒక పేపర్ మీద రాసిస్తాడా నేను ఈరోజు చనిపోతానని? రాసివ్వలేడు. కాబట్టి మనం చనిపోవాలన్నా అది ఎవరి చేతిలో ఉంది? జీవము మరణము యెహోవా వశము, అది ఆయన వశము. కాబట్టి జన్మము దేవుడే ఇచ్చిండు. మన యొక్క ఆశీర్వాదం ఈరోజు లోకంలో ఉన్నన్ని రోజుల ఆశీర్వాదం దేవుడే ఇస్తుండు. మనకు స్వస్థత దేవుడే ఇస్తున్నాడు. మనం చనిపోవాలన్నా దేవుడే తీసుకెళ్తాడు. కాబట్టి మనం దేవుని ముందు ఎంత? చాలా తక్కువ. మనకున్న అన్ని దేవుని ముందు చాలా తక్కువ. కాబట్టి మనం దేవుణ్ణి ఘనపరచాలి.
ఆ రోజు అంటుండ్రు వాళ్ళు ఇశ్రాయేలు, అయ్యా యెహోవా మాకు కాదు, ఘనత కేవలం మీకు మాత్రమే. ఎప్పుడైనా ఎక్కడైనా ఒకవేళ మనకి ఘనత వస్తుంది అనుకుంటే మనం పక్క జరిగి దేవునికి ఇవ్వాలి. కొంతమంది మన పాత పాస్టర్ అంకుల్ ఉన్నాడు, ఎవరైనా పెద్ద ఆయన ప్రసాదరావు అంకుల్, ఆయన ఒక మాట ఎప్పుడు అంటాడు గుర్తుందా? దేవుని చిత్తం అయితే నేను ఈరోజు మీ దగ్గరకు వస్తాను, దేవుని చిత్తం అయితే నెక్స్ట్ ఇయర్ ఇక్కడికి వస్తా. ఆయన మాట చాలా మంచిగా మాట యూజ్ చేస్తాడు. ఆయనకు తెలుసు ఏది జరగాలన్నా ఎవరి చిత్తం కావాలి, దేవుని చిత్తం. కాబట్టి ఆ రోజు ఇశ్రాయేలు అంటుండ్రు, అయ్యా మాకు కాదు ఘనత, కేవలం మీకు మాత్రమే రావాలి ఘనత. ఒకవేళ మనము ఈ లోకంలో మనకున్న దాన్ని బట్టి లేదంటే మన దాన్ని బట్టి దేవుని మర్చిపోతున్నామేమో, ఒకవేళ దేవునికి ఘనత మనం ఇవ్వట్లేదేమో, మనం ఇప్పటి నుంచి దేవునికి ఘనత తెచ్చే బిడ్డలుగా, దేవునికి మాత్రమే మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. అలాగే ఇంకొకటి మనుషులు గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మనము రక్షింపబడిన వారిని. ఒకటి, మనము దేవుని ముందు తక్కువ అని మనం గుర్తుపెట్టుకోవాలి, దేవునికి మన ఘనత ఇవ్వాలంటే. ఇంకొకటి, దేవుడిచ్చిన రక్షణను గుర్తు చేసుకోవాలి. మనం పాపంలో చచ్చిన వారమై ఉంటుండగా ఆయన మాత్రమే మనల్ని గుర్తుపెట్టుకొని మనల్ని రక్షించండు. ఒకవేళ మన పిల్లలు ఉన్నారనుకోండి, ఎప్పుడు తప్పులు చేస్తున్నారనుకోండి, ప్రతిసారి మనము క్షమిస్తూనే ఉంటాం. కానీ ఏదైనా ఒక రోజు ఒక తల్లి కానీ తండ్రి కానీ తమ మనసులో ఒక మాట అనుకోవచ్చు, వీడికి ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు అని. కానీ దేవుడు మనము పాపాలతో మనము దేవునికి దూరమై ఉంటుండగా కూడా, మనం ఆల్రెడీ చచ్చిపోయి ఉంటుండగా ఆయన మాత్రం మనల్ని గుర్తు తెచ్చుకొని మనల్ని రక్షించుకున్నాడు. ప్రపంచంలో ఎవ్వరికి లేని ధన్యతను మనకిచ్చి దేవుడు మన పేరు జీవగ్రంథంలో రాసాడు. దీన్ని బట్టి మనం దేవుని ఘనపరచాలి. ఒకటి, మనం దేవుని కంటే తక్కువ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, దేవుడిచ్చిన రక్షణను మనం గుర్తు చేసుకోవాలి. ఎవ్వరికి లేని ధన్యతను మనకిచ్చి మన పేర్లు జీవగ్రంథంలో రాసాడు. మన కొరకు ఆయన చనిపోయాడు, ఆయన మన కోసం తిరిగి లేచాడు, మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి మళ్ళీ రానయ్యి ఉంటున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకుంటే దేవుని మనము ఘనపరచగలుగుతాం. ఒకటి, దేవుని మనం మహిమపరచాలంటే మనకున్నవన్నీ దేవుడే ఇచ్చినాయని గుర్తుపెట్టుకోవాలి. మనకి రక్షణ కలగజేసిన దేవుని మనం ప్రతి క్షణము గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడు దేవుని ఘనపరచగలుగుతాం. ఇశ్రాయేలు వాళ్ళు దేవుడు చేసిన కార్యాలను మర్చిపోవద్దని ఈ 6 కీర్తనలు ఎప్పుడు పాడుతూ ఉంటారు. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొచ్చిండని ఈ కీర్తనలు ఎప్పుడు పాడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఐగుప్తులో మేము బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఈ కార్యాల ద్వారా ఇన్ని కార్యాలు చేసి దేవుడు తీసుకొచ్చిండు అని అవి ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటారు. అలాగే మనం కూడా మన జీవితంలో ప్రతి దాన్ని గుర్తుపెట్టుకొని దేవుని ఘనపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి 1 నుంచి 3 వరకు దేవుడు ఏదైతే ఘనపరచమన్నాడో మనం ఏ విధంగా ఘనపరచవచ్చు అంటే, మనకున్నవన్నీ దేవుడిచ్చినవే. అలాగే దేవుడిచ్చిన రక్షణని మనం గుర్తు తెచ్చుకొని దేవుని మహిమపరుద్దాం. అలాగే 4 నుంచి 8 వరకు ఏమున్నాయంటే విగ్రహాల గురించి వ్రాయబడి ఉన్నాయి. మనం ఎక్కువ విగ్రహాల గురించి మాట్లాడకుండా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన ఇంట్లో ఎవ్వరింట్లో విగ్రహాలు లేవు కదండి, ఎవ్వరింట్లో విగ్రహాలు ఉండవు. కాబట్టి మనం విగ్రహారాధన మనము ఈజీగా మనం చేయట్లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఎవరైనా వచ్చి మనల్ని, అమ్మా దీనివల్ల మీకు ఇది జరుగుతుంది, అమ్మా దీనివల్ల మీకు ఇది జరుగుతుంది, మీరు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, లేదంటే ఇక్కడికి వెళ్ళి ఒకటి ఏదైనా చేయండి అంటే అవి మనం చేయొద్దు. అది కూడా విగ్రహారాధన కిందికే వస్తుంది. నాకు కొన్నిసార్లు కొంతమంది చెప్తా ఉంటారు, పాస్టర్లే, ఏంటంట, అయ్యా ఇక్కడ ఇది బరువు ఉంది తీసేయి, అక్కడ ఉంది తీసేయి, చాలా తప్పది. దేవుడిని నమ్ముకున్న తర్వాత బైబిల్లో ఎక్కడ కానీ అలాంటి వాక్యాలు లేవు. దేవుడు ఏమంటాడు, మీకు ఆశీర్వాదం రావాలంటే నేనే ఇస్తా కదా. చాలామంది ఇవి చేస్తూ ఉంటారు, నల్ల తాళ్ళు కట్టుకోవడం చాలా తప్పు, అది విగ్రహారాధన. అది విగ్రహారాధన. ఎందుకంటే మనం విగ్రహాన్ని డైరెక్ట్గా మొక్కట్లేదు, కానీ ఇలాంటివి చేసుకొని మనం తప్పు చేస్తున్నాం. అక్కడ 8వ వాక్యం అంటుండ్రు, దాని యందు విశ్వాసం ఉంచువారు అడ్డివారే. దాన్ని తయారు చేసిన వాళ్ళు, దాని యందు విశ్వాసం ఉంచిన వారు ఒకటే. వాటి యందు విశ్వాసం ఉంచొద్దు. దేవుని ఎక్కడి నుంచి ఆశీర్వాదం వస్తుంది? దేవుని యందు మనకు డైరెక్ట్గా తెలుసు, దేవుని నుంచే మనకి ఆశీర్వాదం రావాలి, ఎక్కడి నుంచి రాదు. డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదము రావాలి. ఇక్కడ ఒక వాక్యం రాస్తుంది, ఏమని రాస్తుంది? 13వ వచనం చూద్దామా. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఎవరిని ఆశీర్వదిస్తాడంట?
పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని దేవుడు చాలు. మనకు ఆశీర్వాదం రావాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, అది మనకి ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి ఒకవేళ మన జీవితంలో ఏదైనా మూఢనమ్మకాలని కానివ్వండి, పెద్దల నుంచి వచ్చిన ఆచారాలను కానివ్వండి, ఒకవేళ మనం నమ్మితే దాన్ని తీసివేసుకుందాం. ఎందుకంటే ఒకవేళ మనం వాటిని నమ్మితే మనం కూడా విగ్రహాల వంటి వారిమే. మనం కూడా ఆ విగ్రహం చేసిన వారితో లేదంటే వాటి ఎందుకు విశ్వాసం ఉంచిన వారితో మనం కూడా సమానం అవుతాం. అలాగే 9 నుంచి 11 వరకు ఏమని చెప్తా ఉన్నాడంటే యెహోవాను నమ్ముకొనుడి. అక్కడ ముగ్గురికి చెప్తా ఉన్నాడు. ఒకటి ఇశ్రాయేలు వారలారా, రెండవది అహరోను వంశస్థులారా, అలాగే మూడవది యెహోవా యందు భయభక్తులు గలవారలారా. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవాను నమ్ముకొనుడి. చూడండి, యెహోవాను నమ్ముకుంటుండ్రు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటుండ్రు, కానీ యెహోవా యందు నమ్మకము వాళ్ళకి లేదు. వాళ్ళు ఇశ్రాయేలే, కానీ యెహోవాను నమ్మడం లేదు. ఏదైనా కార్యం జరగాలి అంటే మనం యెహోవాను నమ్ముకోవాలి. ఏదైనా విశ్వాసం ఎలాంటిదంట, అదృష్టమైన వాటిని మనకు చూపెట్టేది. మనకు అవి కనబడవు, కానీ మనం వాటిని నమ్మాలి. అలాగే యేసుక్రీస్తు మనకి దేవుడుగా వచ్చిండు, మనకి ఆశీర్వాదం ఇస్తాడని నమ్ముచున్నాము. ఆయనను ఎలా నమ్మాలంటే విశ్వాసం ద్వారా ఆయనని నమ్మాలి. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు వాళ్ళారా, ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, అహరోను వంశస్థులారా ఆయనను నమ్ముకొనుడి. అలాగే యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయనను నమ్ముకొనుడి. మనమందరము యెహోవాను నమ్ముకోవాలి. ఎంతగా నమ్ముకోవాలంటే అక్కడ 4వ వచనం చూద్దామా ఒకసారి. 3వ వచనం, ఒకవేళ మనుషులు వచ్చి మనతో 2వ వచనం లాగా మాట్లాడవచ్చు. అయ్యా మీకు ఎప్పుడు కష్టాలే వస్తున్నాయి, మీరు యేసుక్రీస్తు నమ్ముకున్నారు, మీకు ఎప్పుడు కష్టాలే వస్తున్నాయి అని మనతో అనొచ్చు. 2వ వచనంలో అంటున్నారు, ఏమని అంటున్నారు, బయట వాళ్ళు వచ్చి అన్యజనులు చెప్పుకుందరు, ఏమని, వారి దేవుడేడి అని ఒకవేళ మనల్ని వేరే వాళ్ళు అంటుండ్రేమో. అయితే మనం 3వ వచనం లాగా ఉండాలి. ఏంటంట, మా దేవుడు ఆకాశం అందున్నాడు, ఆయనకు నచ్చినది ఆయన చేస్తున్నాడు, ఆయన సమస్తం ఆయనకి ఇచ్చవచ్చినట్లుగా చూడండి. మన దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఆకాశం అందున్నాడు, ఆయనకు నచ్చినట్లుగా ఆయన చేస్తా ఉన్నాడు. చాలు. మనకి ఎంతగా విశ్వాసం ఉండాలంటే, ఎంతగా అంటే ముగ్గురు నెబుకద్నెజరు వచ్చి ముగ్గురితో ఏమంటున్నాడు, మీరు ఇప్పుడు చనిపోతారా మొక్కుతారా అని అంటే వాళ్ళకి దేవుడు కనబడలేదు. వాళ్ళకి దేవుడు అప్పట్లో మాట్లాడేవాడు, కానీ వాళ్ళు ఎంతగా నమ్మిండ్రంటే చనిపోయినా సరే మేము మొక్కము, అంతగా నమ్మాలి. వాళ్ళకి ఏమనుందంట, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, విశ్వాసం ఉంది. ఒకవేళ ఏమైనా జరిగినా మేము మాత్రం మొక్కము. ఎవరన్నా మన దగ్గరికి వచ్చి మీ కష్టాలే పోవట్లే, మీరు దేవుని నమ్ముకున్నారు, మీరు ఇలాగ ఉన్నారు, మీకు ఆరోగ్యం కలగట్లేదు, లేదంటే మీరు ఇలా ఉంటున్నారు అని ఒకవేళ అన్యజనులు వచ్చి మన దగ్గరికి వచ్చి మీ దేవుడు ఏడి అని మనల్ని అడిగితే మనము 2 విధాలుగా ఆన్సర్ చెప్పాలి. మా దేవుడు ఆకాశం ముందున్నాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తున్నాడు, మాకు విశ్వాసం ఉంది, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ ఈరోజు రేపు ఎల్లుండి 1 సంవత్సరం వరకు మమ్మల్ని రక్షించకపోయినా ఆయనే మా దేవుడు. ఎందుకు? మనకు విశ్వాసం ఉంటే ఆయన తప్పనిసరిగా ఆశీర్వాదము ఇస్తాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మనము యెహోవా యందు నమ్మకం ఉంచుకోవాలి. ఏ విధంగా ఎంతగా నమ్మకం ఉంచుకోవాలంటే మా దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, ఆయనకు నచ్చినట్లుగా ఆయన చేస్తాడు. దావీదు కీర్తన 3వ అధ్యాయం ఒకసారి తీస్తే, దావీదు కీర్తన 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనిస్తే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు, దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదనియు నన్ను గురించి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నా కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాను మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నాకు ఉత్తరం ఇచ్చును.
యెహోవా నాకు ఆధారము, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి నేను మేలుకొందును. పట్టుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించిన నేను భయపడను. ఇక్కడ విశ్వాసం చూడండి ఆయనది ఎంత బాగుందో. ఎంతమంది వచ్చి నా మీద పడ్డా, 10,000 మంది నా మీదకి వచ్చి పడ్డా నేను, ఆయన ఏం చేస్తాడంట, హాయిగా పండుకొని లేచి ఉంటాడంట. ఈరోజు నైట్ మీ మీదకి ఒక 10,000 మంది వస్తుందని దావీదుకు తెలిసిన ఆయన ఏమంటున్నాడు, యెహోవాకు నేను ఎలుగెత్తి ప్రార్థన చేస్తాను, ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు, నేను పోయి పడుకొని నిద్ర లేస్తాను హాయిగా. మీకు ఒకవేళ పిల్లల గురించి చింత ఉందా, ఆరోగ్యం గురించి చింత ఉందా, రేపు ఏం జరుగుతుందో అని చింత ఉందా, దేని గురించి మనము చింతపడద్దు. ఇక్కడ అంటున్నాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు ప్రార్థన చేస్తా, ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు, నేను హాయిగా నిద్రపోతా. మనకు ఒకవేళ నైట్లో కొన్నిసార్లు నిద్ర రాదేమో, రేపేమవుతుందో, రేపేం జరుగుతుందో, మా నాన్నకి ఇలా ఉంది, మా అమ్మకి ఇలా ఉంది, మా పిల్లలకి ఇలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళు పెద్దగైన తర్వాత ఏమవుతుందో అని మనకు కొన్నిసార్లు టెన్షన్గా ఉండొచ్చు. తల్లిదండ్రులకి ఇది ఎక్కువగా ఉంటుంది, పిల్లలకి లేకపోయినా కదా. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, మీరు ప్రార్థన చేయండి, మీరు ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టండి, ఆయన మీకు ఉత్తరము ఇస్తాడు, మీరు హాయిగా నిద్రపోండి. 10,000 మంది మీ మీదకి వచ్చి పడినా మీకు ఏమీ జరగదు. ఇంతగా వాళ్ళు యెహోవా యందు నమ్మకం ఉంచాలి. మనం ఒకటి, దేవుని మనం ఆరాధించాలి, ఘనపరచాలి, ఎందుకంటే అన్ని ఇచ్చింది దేవుడే. అలాగే దేవుడు రక్షణ కలుగజేసిన దాన్ని గుర్తు తెచ్చుకొని మనము దేవుణ్ణి ఘనపరచాలి. రెండవది, విగ్రహాల జోలికి మనము వెళ్ళొద్దు. మూడవది, మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఆయనకు మనకు సహాయకుడని మనం నమ్ముకోవాలి. ఎంతగా నమ్ముకోవాలంటే మనకు ఏది జరిగినా భయపడకూడదు. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తే ఉత్తరం ఇచ్చే దేవుడు మనకి ఎక్కడ ఉన్నాడు, ఆకాశం అందు ఉన్నాడు. ఆయన మనల్ని అందరినీ చూస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తే ఆయన ఆలకించి ఆన్సర్ ఇచ్చేలేగా ఉన్నాడు. కాబట్టి మనం దేని గురించి భయపడద్దు, ఆయనని నమ్మకం ఉంచుకోవాలి, ఆయన యందు మనము నమ్మకం ఉంచుకోవాలి. అలాగే 15 నుంచి మనం గమనిస్తే యెహోవా ఆశీర్వాదం ఇస్తాడని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు పిల్లలని, పెద్దలని, ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించే బిడ్డ తండ్రిగా ఉన్నాడు. మనం నమ్ముకోవాలి, ఆయన ఆశీర్వాదము ఇస్తా అంటుండు. 18వ వచనంలో మనం గమనిస్తే ఒక మాట రాసింది, ఏందంట, 17వ వచనం చూడండి, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. ఇక్కడ 2 రకాలుగా మనము మృతుల్ని మనం గమనించవచ్చు. ఒకటి, నిజంగా చనిపోయిన వాళ్ళు మృతులే. ఇంకోటి, ఆత్మీయ స్థితిలో మృతులైన వారు. అంటే ఏది జరిగినా వాళ్ళకి కనబడదు, వాళ్ళు దేవుని యొక్క కార్యాన్ని వాళ్ళు గమనించరు. ఏది జరిగినా అది దేవుని ద్వారా జరిగిందని వాళ్ళు గమనించరు. వాళ్ళు మృతులే, ఆత్మీయ స్థితిలో వాళ్ళు మృతులే. వాళ్ళు దేవుణ్ణి గణపరచరంట, దేవుణ్ణి వాళ్ళు గణపరచరు, స్తుతించరు. కాబట్టి మనము ఏ విధంగా ఉన్నాం, మనం దేవుణ్ణి రోజు గుర్తు చేసుకొని ఆయనను ఆరాధించే బిడ్డలుగా మనం ఉన్నామా? ప్రతిదీ దేవుడు చేసిండు, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దేవుడే చేసిండు అని గుర్తు తెచ్చుకొని ఆయనను గణపరిచే బిడ్డలుగా ఉన్నామా? లేదంటే మన యొక్క ఆత్మీయ స్థితిలో మనము చనిపోయి దేవుని స్తుతించకుండా ఉన్నామా? ఇది మనము ఒకసారి ఆలోచించుకుందాం. ఆయన ఫరో రాజు ఎన్నిసార్లు దేవుడు వచ్చి చెప్పినా కూడా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడంట. దేవుడు ఆయన హృదయాన్ని కఠినపరిచిండు. కాబట్టి ఎన్ని ఆయన ముందు అద్భుతాలు జరిగినా ఆయనకి కనబడట్లేదు. లాస్ట్కి సొంత కొడుకు చనిపోతే అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయింది. అప్పటి వరకు ఆయనకి జ్ఞానోదయం అవ్వలేదు. దేవుని యొక్క కార్యాలని ఆయన చూడట్లేదు. కాబట్టి మన జీవితంలో దేవుడు చేసే కార్యాలని మనం చూసే బిడ్డలుగా ఉండాలి, గమనించే బిడ్డలుగా ఉండాలి. మనము ఆత్మీయ స్థితిలో చనిపోకుండా ఉండాలి. మనము దేవుని యొక్క కార్యాలను చూసే బిడ్డలుగా ఉండాలి, ఆయనని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి మనం ఆలోచించుకుందాము, దేవుడు చేసే క్రియల్ని, దేవుడు చేసే పనులని, దేవుడు చేసే ఆశీర్వాదాలని మనం గుర్తు తెచ్చుకుంటున్నామా? ఆయనని మనము ఆరాధించుకుంటున్నామా? కాబట్టి ఈరోజు మనకి 115వ కీర్తన ఏ విధంగా మనతో మాట్లాడుతుందంటే, ఒకటి, మనం ఆయనని ఘనపరచాలి. ఏ విధంగా ఘనపరచాలి అని అంటే, మనం పూర్తిగా నేను లేను, ఆయనే ఉన్నాడు అని మనము గుర్తుపెట్టుకోవాలి. యెహోవా యందు నమ్మికించేవారు, లేదంటే దేవుని యందు మనం ఎవరైతే రక్షణ పొందామో వాళ్ళందరూ ఏమని అనుకోవాలి? జీవించేవాడను నేను కాదు, నా యందు దేవుడే
జీవిస్తూ ఉన్నాడు. ఏది జరిగినా అక్కడ కనబడాలి దేవుడే. ఆ విధంగా మనము ఆయన రక్షణను గుర్తు తెచ్చుకుందాము. మనము కాదు, దేవుడే మన యందు దేవుడు నివసిస్తున్నాడని గుర్తుపెట్టుకుందాము. నాది కాదు, ఇది దేవుడు ఇచ్చిందే అని ఆయనని గుర్తు తెచ్చుకుందాము. అలాగే విగ్రహాల జోలికి మనం వెళ్ళకుండా చూసుకుందాము. మనం యెహోవా యందు నమ్మిక ఉంచుదాము. ఏ విధంగా ఎంతగా నమ్మిక ఉంచాలంటే, ఏది జరిగినా నేను దేవుణ్ణి వదిలిపెట్టను. 10,000 మంది వచ్చి పడ్డా నాకేం కాదు, ఎందుకంటే దేవుడు ఆకాశం ముందున్నాడు. నేను ప్రార్థన చేస్తే వినే దేవుడు ఉన్నాడని మనము ఆయనను సహాయకుడుగా నమ్ముకుందాము. అలాగే పిల్లలను పెద్దలను ఆశీర్వదించే దేవుడు మనకున్నాడు. మనం ప్రార్థన చేస్తే ఆయన రక్షించే దేవుడుగా, మనల్ని ఆశీర్వదించే తండ్రిగా ఉండడానికి గుర్తుపెట్టుకుందాము. అలాగే మనము చనిపోయిన బిడ్డలుగా ఉన్నామా, మనం ఆత్మీయ స్థితిలో మెలగో కలిగిన బిడ్డలుగా మనం ఉన్నామా గుర్తు తెచ్చుకొని దేవుణ్ణి ఆరాధించుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక.